మస్క్కు ప్రధాని మోడీ ఫోన్ మా ఇరు దేశాల సంబంధాలపై చర్చ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఆఖరికి అమెరికాను ప్రసారం చేసుకోవడానికి ఇలాంటి వ్యక్తులను పైన ఆధారపడాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఎందుకంటే మస్క్ అనే వ్యక్తి ఈరోజు పెద్ద ఎత్తున ట్రంప్కు క్లోజ్గా ఉన్నట్టు ట్రంప్ ఈయన ఏది చెప్తే ట్రంప్ అదే వినేటట్టు కనబడతా ఉంది. టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేత ఎలాన్ మస్క్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం ఫోన్లో సంభాషించారు. ఏడాది ఆరంభంలో అమెరికా పర్యటన సందర్భంగా ఇరువురు జరిపిన పరస్పర చర్చలతో పాటు పలు కీలక అంశాలపై మాట్లాడుకున్నారు. సాంకేతికత, ఆవిష్కరణల నుంచి కీలకమైనటువంటి అంశాలన్నింటిలోనూ ఇరు దేశాల సహకారంపై మస్క్తో మాట్లాడినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామంటూ మస్క్ చెప్పినట్లు వివరించారు. మస్క్ చెందిన టెస్లా, స్టార్లింక్ కంపెనీలు భారత్లో వ్యాపారాలు మొదలుపెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య సంభాషణకు ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్లో టెస్లా కార్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు మస్క్ సుముఖంగా ఉన్నారు. మరోవైపు మస్క్కు సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్తో జట్టు కట్టి స్టార్లింక్ సేవలను భారత్లో అందించేందుకు రిలయన్స్ జియో ఆసక్తి చూపుతుంది అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏదైతే స్టార్లింక్ ఒకటి, ఇది స్టార్లింక్ అనేది ఇప్పుడు ప్రస్తుతం అంబానీతో కలిసి, రిలయన్స్ జియో అంబానీతో కలిసి ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళిద్దరూ కలిసి ఈ దేశంలో ఒక ఇంటర్నెట్ లైన్ని తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ అంబానీకి రిలయన్స్ జియో అనేది ఆల్రెడీ ఉంది. కానీ జియోతో పాటు, ఎందుకంటే స్టార్లింక్ కనుక మన దేశంలో ఎంటర్ అయితే ఖచ్చితంగా జియో ఏవేవైతే ఇంటర్నెట్ సంస్థలు ఉంటాయో అవన్నీ కూడా కొలాప్స్ అయిపోతాయి. ఎందుకంటే ఒక స్టార్లింక్ అనేటువంటి ఎలాన్ మస్క్కి సంబంధించినటువంటి ఇంటర్నెట్ సంస్థ పెద్ద ఎత్తున హై స్పీడ్ ఇంటర్నెట్ తోటి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది కొన్ని దేశాలలో. సో ప్రస్తుతం మన దేశంలో ఎంటర్ కావడానికి మస్క్ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా మనం ట్రంప్తో కూడా కొంత చర్చించినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఇందులో భాగంగా మొత్తానికైతే మోడీ ఫోన్ చేయడం, ఎవరికి ఎలాన్ మస్క్కి ఫోన్ చేయడం, అక్కడ ఉన్నటువంటి ఇరు దేశాల సంబంధాలపైన కొంత చర్చ చేయడం, ఆ తర్వాత స్టార్లింక్ని కూడా ఇండియాలోకి తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. సో స్టార్లింక్ని ఇండియాలోకి తీసుకురావాలంటే వాళ్ళకు ఒక వ్యక్తి, అంటే ఎవరో ఒక వ్యాపార సంస్థ యొక్క సంబంధించినటువంటి వ్యక్తి అవసరం కూడా ఉంటుంది. సో దానిలో భాగంగా ఇక అంబానీనే ముందు పెట్టిరు. ఎందుకంటే అంబానీ ఆల్రెడీ పెద్ద ఎత్తున జియోతో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసినాడు. సో ఇప్పుడు ఏంటంటే నెట్వర్క్ని కనుక మార్చగలిగితే ఖచ్చితంగా స్టార్లింక్ త్వరలో మన దేశంలో కూడా రాబోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక మిగతా ఇంటర్నెట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో దీనిలో ఇది మనందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ విప్లవం చాలా పెద్ద ఎత్తున రాబోతుందని చెప్పడానికి ఉంది. సో మస్క్ అయితే తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే పెద్ద ఎత్తున వాడుకుంటూ దేశంలోకి రాబోతున్నాడు. ఇంకొక విషయం కూడా, ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి టెస్లా ఫోన్స్ అవి కూడా త్వరలో, ఇప్పుడు ఫస్ట్ ఇంటర్నెట్ తోటి వస్తున్నాడు, తర్వాత టెస్లా ఫోన్స్ తోటి వస్తాడు. టెస్లా ఫోన్స్ తోటి ఒకవేళ మార్కెట్లోకి వస్తే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మోనోపోలీ సిస్టమ్ తయారవుతుంది. ఎందుకంటే టెస్లా ఫోన్స్ చాలా అడ్వాన్స్గా రాబోతున్నాయి. ఎట్లా అడ్వాన్స్ రాబోతున్నాయి అంటే, ఈరోజు మనం ఫ్లైట్లలో ప్రయాణిస్తుంటే మొబైల్స్ అన్నీ కూడా మనం ఏం చేస్తూ ఉంటాం, ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసి ఉంచుతూ ఉంటాం కదా. టెస్లా ఫోన్ల విషయంలో అవి ఆ టెక్నాలజీ ఆ ఫోన్లో వస్తే కనుక మనం ఫ్లైట్లో పోకుండా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఇటు భూగర్భంలో ఉండి కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా సిగ్నల్స్ కూడా వస్తాయి. అట్లాంటి టెక్నాలజీ వస్తూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి, మార్కెట్లోకి వస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా టెస్లా ఫోన్నే వాడతారు. దీనికి ఫోన్ నెంబర్ అంటూ ఉండదు, ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడే తన ఫోన్ నెంబర్గా ఉంటుంది. సో ఇట్లా టెస్లా ఫోన్స్ విప్లవం వస్తే ఇంకా చాలా అడ్వాన్స్గా ముందుకు పోయే అవకాశం అయితే కనబడతా ఉంది. సో చూద్దాం మరి ఏ విధంగా. నాకు తెలిసి స్టార్లింక్ తోటి ఇండియాలో ప్రవేశిస్తుంది కాబట్టి టెస్లాకి పెద్దగానికి అభ్యంతరాలు అయితే ఉండకపోవడానికి అవకాశం అయితే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇటు ఇంటర్నెట్ విషయంలో కావచ్చు, ఫోన్ల విషయంలో కావచ్చు, తన గుప్పిట్లో పెట్టుకొని శాసించేటువంటి అవకాశం అయితే చాలా పెద్ద ఎత్తున కనబడతా ఉంది. ఇది ఎలాన్ మస్క్ సంబంధించినటువంటి విషయం.